ప్రైమరీ స్కూల్ టీచర్ నరేందర్ నిర్వాహకంపై నిజామాబాద్ జిల్లా తనఖాలను విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గ్రామంలోని ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ గా చేయాల్సిన బాధ్యతలను పెడచెవిన పెట్టి తన సొంత వ్యాపారపై దృష్టి పెట్టి తమ పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. సదరు టీచర్ ఇష్టానుసారంగా చిట్టీలు పేరుతో సొంత వ్యాపారం చేస్తున్నారని 2000 కడితే సంవత్సరమైన తర్వాత 50,000 వస్తాయంటూ నమ్మబలుకుతూ గ్రామ ప్రజలను మోసం చేశాడని, అలాగే స్కూల్ పిల్లల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్టార్ట్ అయ్యి కూడా 15 నుంచి 20 రోజులు అవుతుంది. వీళ్ళు బడిబాటను పెట్టి తిరిగారు. బడిబాట పెట్టి తిరిగినా కానీ ఉన్న పిల్లలు మైనస్ అయిపోయారు. ఇక్కడ పిల్లలు గత సంవత్సరంలో చూస్తే 120 మెంబర్స్ వరకు ఉన్నవాళ్ళు ఇలా 52 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇవాళ ఈ సార్ ఏం చేస్తుండంటే మొత్తం మీద ఇక్కడ బిజినెస్ పర్పస్ లెక్కలనే మాట్లాడతారు ప్రతిదీ. ఈయనని ఇమీడియట్లీ ఇక్కడికి ఎమ్మెల్యే ఫస్ట్ కొత్తలో మనకు రావడం జరిగింది. సార్ కూడా బెదిరియడం జరిగింది. సారు ఈయన చేసే కార్యక్రమాలు మంచిగా లేవు, డబ్బులు వసూలు కార్యక్రమం లాంటివి పెట్టుకోకు, నేను ట్రాన్స్ఫర్ చేపిస్తా అని చెప్పిండు. మాకు ఈ స్కూల్ పిల్లలు బాగుపడాలంటే, స్ట్రెంత్ పెరగాలంటే గత సంవత్సరంలో చెప్పిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో విలేజ్ వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు. వాళ్ళని కాదని ఈయన ఏం చేసిండు, ఈయనకు ఎవరైతే ఎదురు చెప్తారో ఎదురు మాట్లాడతారో వాళ్ళని తీసేస్తుండే, ఇంకో వేరే వాళ్ళని పెడుతున్నాడు. అంటే మంచిగా చెప్తే పోయిరా, చెడ్డగా చెప్తే పోయిరా, మంచిగా చెప్పగానే పోయిరు. సార్ ట్రాన్స్ఫర్ కాల, మళ్ళీ పాత టీచర్లు వచ్చి చదువు చెప్పాలి.